వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్. ఈరోజు నేను చూపించే రెసిపీ స్పాంజ్ కేక్ అండి. ఓవెన్ లేకపోయినా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఇలా కరెక్ట్ కొలతలతో మనం తయారు చేసుకున్నామంటే స్పాంజ్ లాగా అయితే వస్తుంది కేకు. నేను చెప్పిన రెసిపీస్ అన్నీ కూడా మీకు నేను యూస్ చేసి కూడా నేను చెప్తున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్పాంజ్ కేక్ తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్పు మైదా అయితే తీసుకోవాలి. అదే కప్పుతో షుగర్ పౌడర్ని అయితే చేసుకొని ఇలా కప్తో పెట్టుకోవాలి. 3 eggs అయితే నేను తీసుకున్నానండి. మీ ఇష్టం అండి, లేకపోతే 4 eggs అయినా మనం తీసుకోవచ్చు. 1 కప్పు అయితే టూటీ ఫ్రూటీ తీసుకున్నాను. 1 టీ స్పూను వెనిలా ఎసెన్స్, 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు, 1 టీ స్పూను బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. ఇవన్నీ కూడా కరెక్ట్గా మెజర్మెంట్ మన కప్పు కొలతలతో అయితే మనం తీసుకోవాలి. ఎక్కువైనా సరే మన కేక్ అయితే మనకు కరెక్ట్గా రాదండి. ఇదే మెజర్మెంట్తో మనం తీసుకున్నామంటే కేక్ అయితే చాలా స్పాంజ్గా అయితే మనకు వస్తుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే మనం చూద్దామండి. ముందుగా ఎగ్స్ని అయితే ఇలా చెదగొట్టుకోవాలండి. ఇందులోని ఈ ఎల్లో పార్ట్, ఈ వైట్ పార్ట్ కూడా మనం వేసుకొని మనం దీన్ని అయితే బీట్ చేసుకోవాలి. నేనైతే ఎగ్ బీటర్ తోటి మెల్లిగా ఇవంతా కూడా ఇలాగా మనం ఒక పావు గంట సేపు అయితే మనం ఇలాగైతే మనం తిప్పుకోవాలండి. మనం ఈ ఎల్లో పార్ట్ అయితే కనబడకుండా వైట్ పార్ట్ వచ్చే వరకు మనం ఇలా షేక్ చేసుకోవాలి. నొరగలా రావాలి. అప్పుడే మన కేక్ అయితే మనకు స్పాంజ్లా తయారవుతుంది. మన దగ్గర ఇలాంటి హ్యాండ్ బ్లెండర్ ఉంటే దీంతోనైతే మనకి ఇలా చేసుకుంటే ఇలా నొరగలాగైతే మనకు వస్తుంది. కాకపోతే కొంచెం ఒక పావు గంట సేపు మనం దీంతో ఇలా అయితే మనం చేసుకోవాలి. అదే మిక్సీలో అయితే మీకు నొరగది రాదండి, మీకు కేక్ కూడా చాలా బాగోదు. ఇలాగైతే మనం చేసుకున్నామంటే కేక్ చాలా స్పాంజీగా అయితే వస్తుంది. నేను ఒకసారి అయితే ట్రై చేసి మీకు నేను చూపిస్తున్నానండి. ఇది బాగా కనీసం 15 నిమిషాలు అయితే చేసుకోండి. చూడండి, ఎగ్ ఇలా ఎల్లో పార్ట్ అంతా వైట్ పార్ట్గా వచ్చిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్లోకి మనం తీసుకొని దీన్ని మనం ఈ 1 కప్పు మైదాని అయితే మనం తీసుకున్నాం కదా, దీన్ని అయితే మనం జల్లించుకొని ఇందులోనే బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా ఇవన్నీ కూడా మనం జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక ఎగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులోకి ఈ షుగర్ పౌడర్ని కొంచెంగా యాడ్ చేసుకొని మనం దీంతో ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మళ్ళీ కూడా మరి దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ని యాడ్ చేసుకున్నాం కదా, ఇది కరిగిన తర్వాత ఇందులోకి మైదా అయితే వేసుకొని కొంచెంగా అయితే మనం కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. ఈ పిండిని అంతా ఒకేసారి కాకుండా కొంచెం వేసుకొని ఇలా బాగా దగ్గరికి పడే వరకు మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి 1/4 కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలి. మీ దగ్గర ఆయిల్ లేకపోయినా బటర్ అయినా ఏదైనా వేసుకోవచ్చండి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇది వేసిన తర్వాత కూడా మనం ఇలాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే వేసుకున్నాను. ఈ వెనిలా ఎసెన్స్ వేసుకోవడం వల్ల ఎగ్ స్మెల్ అయితే మనకు రాదండి. ఇది కూడా బాగా కలిపిన తర్వాత మనం మిల్క్ అయితే యాడ్ చేసుకొని కొంచెంగా మిక్స్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ రెడీ అయ్యేలోపు మనం స్టవ్ మీద ఇలాంటి దలసరి కడాయి అయితే పెట్టుకొని అందులో సాల్ట్ అయితే వేసుకున్నాను. అడుగున చిన్న ప్లేట్ అయితే పెట్టుకోవాలి. ఈలోపు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes అయితే హీట్ చేసుకోవాలండి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో టూటీ ఫ్రూటీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా యాడ్ చేసుకొని బాగా మనం కలుపుకోవాలి. మనం కలుపుకోకపోతే పైనే ఉండిపోతాయండి ఇవన్నీ కూడా. లాస్ట్లో కొన్ని అయితే ఉంచేసుకొని పైన అయితే మనం జల్లుకోవాలి. కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి బౌల్ అయితే తీసుకోవాలి. ఇది లేనప్పుడు మీ దగ్గర ఏమైనా సిల్వర్ గిన్నె కానీ ఏదైనా ఉన్నదనుకోండి, దానికి కొంచెం మైదా పిండి కానీ ఏదైనా జల్లి మీరు బటర్ పేపర్ ఉన్నదనుకోండి, బటర్ పేపర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను దీనికైతే ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. ఈ ఆయిల్ అప్లై చేయడం వల్ల మీకు కేక్ అంటుకోకుండా గిన్నె మాడిపోకుండా అయితే మనకి కేక్ అయితే బాగా వస్తుందండి. ఈ చుట్టూ కూడా మనం బాగా అప్లై చేయండి. కేక్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత నా దగ్గర బటర్ పేపర్ అయితే ఉంది కదండి, ఆ బటర్ పేపర్ అయితే ఇలాగైతే నేను పెట్టుకుంటున్నాను. ఇలా బౌల్లో పేపర్ వేసుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, దీన్ని ఇలాగా స్లోగా అయితే మనం వేసుకోవాలి. ఈ కేక్ని మనం స్టవ్ మీద పెట్టడానికి ముందు ఈ బ్యాటర్ని ఇలాగైతే మనం ఇలా ట్యాప్ చేసుకోవాలండి. చేసుకోవడం వల్ల ఇందులో హెయిర్ బబుల్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి మనకి రాకుండా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. ఈ పైన అయితే మనం ఈ టూటీ ఫ్రూటీని అయితే యాడ్ చేసుకోవాలి. నేను చేసిన ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1 kg కేక్ అయితే మనకు వస్తుంది. ఇవన్నీ 1/2 kg మనం వేసాం కదా.
అంతా కూడా మనకి వెయిట్ లెక్క అయితే 1 kg అయితే వస్తుందండి మనకి కేకు. స్టవ్ మీద పెట్టుకొని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం ఉంచుకోవాలండి. ఇలా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకోండి. కేక్ అయితే రెడీ అయిపోయిందండి. నాకైతే 40 నిమిషాలు అయితే పట్టింది. చూడండి, మన టూత్ పిక్ తోటి మనం కేకు ఇలా అంటుకోకుండా వస్తే మన కేక్ అయితే రెడీ అయిపోయినట్లేదు. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కేక్ అయితే రెడీ అయిపోయిందండి. దీని చుట్టూ అంచులకి మనకి ఒక కత్తితోటి ఇలాగా మనం చుట్టూ అయితే మనం ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కేక్ అయితే మనకి ఎక్కడ బ్రేక్ లేకుండా కరెక్ట్గా అయితే మనకు వస్తుంది. దీన్ని పైన మూత అయితే పెట్టుకొని ఇలా అయితే మనం రివర్స్ చేసి పెట్టుకోవాలి. చూడండి, కేక్ అయితే అంటుకోకుండా చక్కగా మనకి ఇలాగైతే వచ్చింది. దీన్ని మనం పైన బటర్ పేపర్ అయితే వేసుకున్నాం కదా, దీన్ని ఇలా తీసుకుంటే చూడండి ఇలాగైతే మనకు వచ్చేసింది. ఎంతో స్పాంజీగా అయితే మనకి కేక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, కేకు ఎంతో స్పాంజ్గా చెప్పిన కొలతలతో చేసుకున్నారంటే కేక్ అయితే మీకు కూడా ఇలాగైతే వస్తుందండి కేకు.